మీరు మార్పు నొంది 10 సంవత్సరాలు బాప్తిజం తీసుకుని ఎన్నో రోజుల నుంచి మనం యేసయ్య మాటలు వింటున్నాము. మనలో ఏమైనా మార్పు ఉందా? మార్పు నొంది ఏమవ్వాలంటే మీరు ఏమవ్వాలి? చదవండి అమ్మ, కింద ఏమన్నా బిడ్డల వంటి వారు అవుతేనే. ఏంటంటే బిడ్డల వంటి వారు అంటే ఏమవ్వాలి? ఇప్పుడు ఏం చేస్తారు? బిడ్డలు ఎలాగుంటారు? బిడ్డలు, చిన్న బిడ్డలు ఏం చేస్తారు? బిడ్డల వంటి వారు. యేసన్న గారు చాలా బాగా చెప్పాడు దీని గురించి. అప్పుడే ఒరే ఎల్లద్దన్న కాడికి వెళ్తే చిన్న బిడ్డని వేద్దాం, టప 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 కొడతాం, టప టప కొడతాం. కూర్చోపోయిన తర్వాత ఏం చేస్తాం? అరే నా చెయ్య ఇది మొండి చెయ్యి కదా, 2 దెబ్బలు వేసాం కదా అని చెప్పి మళ్ళీ ఏం చేస్తాం? ఒళ్ళో తీసుకుని ఏం చేస్తాం? అరే నాకు పుచ్చుకొండా ఏ పుట్టారా, ఇంకప్పుడు కొట్టున్నారు బాబు అని కోసం మీద వేసుకుని అడు ముద్దాడు అదేసి లాలించి పాలించి వేస్తాం. దేవ స్తోత్రం కలుగును గాక. మనము కూడా మన కోపం ఇప్పుడు దాకా ఉండకూడదంట. సూర్యుడు ఉదయించి అస్తమించేలోగానే భార్య భర్తలైనా స్నేహితులైనా దేవుడు నమ్మినటువంటి వాళ్ళకి బయట ఉన్న వాళ్ళకి అని చెప్తున్నా. ఏం చేయాలి? అస్తమించేలోపు ఏం చేయాలి? సమాధాన పడిపోవాలి. అప్పుడే ఆయన ఆ సైతాను నిన్ను అష్ట కష్టాలు పెట్టకుండా ఉంటుంది. లేకపోతే ఈలోగా గ్యాప్ ఇచ్చావనుకో నీ పని ఏమైపోతుందా? అదో పాతాళానికి వెళ్ళిపోతావు. నీ బతుకంతా గుద్ది వెళ్ళిపోయాడు. తిడుతుందో పక్కనేమో దేవుని సన్నిధికి వచ్చేటువంటి వాళ్ళు బిడ్డలు వంటి ఏమవుతారు? అప్పుడు మీరు బిడ్డల వంటి వారు అవుతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపని మీతో నిశ్చయం కంటే డామ్స్ తిరిగి లేకుండా తను తాను కిందకి ఈ బిడ్డ వలి ఏ బిడ్డ అనే సరే ఎవరు చెప్పారు? మాట్లాడుకుంటున్నారు. ఎవరు చెప్పారు? సాక్షాత్తు యేసు ప్రభు ఒక బిడ్డను ఎత్తుకుని చెప్తున్నాడు. అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరు చెప్తున్నారు? ఆయన శిశువుకి చెప్తున్నారు.